హలో ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం. వెల్కమ్ టు విఎస్ వ్లాగ్స్. ఈరోజు మనం అయితే కూరగాయల మార్కెట్కి అయితే వెళ్తున్నాం. ఇంట్లో అయితే కూరగాయలు అయితే అయిపోయినాయి. రైతు బజార్కి అయితే వెళ్ళి తాజా కూరగాయలు అయితే తీసుకొని వచ్చాక. సో లెట్ గెట్ ఇన్ టు ద వీడియో. కూరగాయలు కొనే ప్రతి ఒక్కళ్ళు ఇక్కడికి వచ్చి అయితే ఏ కూరగాయ ఎంత రేటు ఉందా అని చెక్ చేసుకుంటారు. చెక్ చేసుకున్న తర్వాత వెళ్ళి కూరగాయలు కొంటారు. మేము కూడా ఇప్పుడు అదే చేస్తున్నాము. మా ఆవిడ అయితే ఇప్పుడు ముందుగా అయితే టమాటాలు అయితే తీసుకుంటుంది. తీసుకొని చూడండి ఎలా అడుగుతుందో. మనకి ఇక్కడైతే రకరకాల కూరగాయలు అయితే ఉన్నాయి. దోసకాయలు, వంకాయలు, బంగాళదుంపలు, కాకరకాయలు, పచ్చిమిర్చి, సొరకాయలు, చిలకడ దుంప, క్యారెట్, ఇలా అయితే చాలా రకాలు ఉన్నాయి. మనం అయితే కొనుక్కోవడానికి చాలా ఫ్రెష్గా అయితే ఉన్నాయి. చూడండి మార్కెట్లోకి ఎంతమంది అయితే వచ్చారో. జనాలు వచ్చేవాళ్ళు వస్తూనే ఉన్నారు, పోయేవాళ్ళు పోతూనే ఉంటారు. ఇక్కడ మా వైఫ్ అయితే నిమ్మకాయలు తీసుకోవడానికి అయితే మళ్ళీ ఇక్కడైతే ఆగాము. నిమ్మకాయలు చాలా ఫ్రెష్గా ఉన్నాయి, చాలా బాగున్నాయి. అన్నీ డజన్ వచ్చేసి 40 రూపాయలు అయితే పడుతున్నాయి. ఇప్పుడు మేమైతే హాఫ్ డజన్ తీసుకున్నాము. క్యాప్సికమ్ తీసుకుందాం అని కూడా వచ్చాము. చాలా బాగుంటుందని మా వదిన చెప్పింది. మా వైఫ్ అయితేనేమో అన్నీ చెక్ చేస్తుంది. ఈ కాయ ఎలా ఉంది, ఈ కాయ బాగాలేదు, ఆ కాయ బాగుంది, అది ఇవ్వండి ఇది ఇవ్వండి అని తెగ అయితే చెక్ చేస్తూ ఉండి క్వాలిటీ చెకింగ్ మేనేజర్ లాగా. ఫైనల్గా అయితే 1 కేజీ అయితే క్యాప్సికమ్ అయితే తీసుకున్నాము. చూడండి మెత్తగా ఉందా గట్టిగా ఉందా అని అడుగుతుంది నన్ను అయితే. సరే ఇంటికి వెళ్దామని వెళ్తుంటే ఫైనల్గా మా ఆవిడ బెండకాయలు తీసుకుందాము మర్చిపోయామని చెప్తే బెండకాయలు తీసుకోవడానికి అయితే వచ్చేసాము. ఫైనల్లీ మనమైతే ఇంటికైతే వచ్చేసాం ఫ్రెండ్స్. ఓకే బాయ్. ఇంటికైతే వచ్చేసాము. లిఫ్ట్ ఓపెన్ చేసి పైకి అయితే వెళ్ళాలి. ఇప్పుడు మేము నుంచి తీసుకొచ్చిన కూరగాయల సంచులు 2 అయితే అయ్యాయి. చూడండి ఎలా నవ్వుతుందో మా వైఫ్. మన పక్కనున్న ఫ్లాట్లోనైతే సుప్రభాతాలు అయితే వినిపిస్తున్నాయి, వినండి. తీసుకొచ్చిన కూరగాయలన్నీ మొత్తం అయితే ఇవేనమాట. చూడండి ఇప్పుడు చూడండి మా వైఫ్ అయితే మోయలేక మోస్తుంది. ఆ బ్యాగ్ అంత బరువు ఉంది. Successfully completed vegetable shopping.